నేను 30 మనస్సుని ఘోరమైన తపస్సు తలపడుతున్నాను. నేను తపస్సు తలపడుతుంటే ఈ లోక సంచారి నారదాముని వారు వచ్చి నా తపస్సు వందన చేశాడు. వీరు గొప్ప అంటే వీరు గొప్పని మీ ముగ్గురు నామకర్మ చెప్పాడు. నేను కొన్ని వేల సంవత్సరాలు నడిచి ఈ బ్రహ్మపట్నం వచ్చాను. కానీ నాతో ఓసారి కాలేదు, మాట్లాడలేదు. ఈ బ్రహ్మ ఇక కూడా శాపనంగా నిందిస్తున్నాను. ముందు పూర్వకంలో అవుతుంది, ఈ పూర్వకంలో నల్లి పెడతారు. కానీ బ్రహ్మ ఈ పూర్వకమందున మీకు గుళ్ళలో గోపురాలు ఉండవు. కష్టకాలం నాడు ఈ మానవులంతా కూడా నిన్ను మనసులో ధరిస్తారు. పర్లేదు, కొట్టు పక్కన ఉంది. మాట్లాడలేదు. దేవుడికి శాపనకారం ఇచ్చాను, నీ కైలాసపట్టణ తిరిగి వచ్చాను. నువ్వు నాతో భూసాడతలేదు, మాట్లాడతలేదు. ఓ శంకర, ఇప్పుడు కూడా శాపనం వినిపిస్తున్నాను. ముందు భూలోకం పుట్టబడుతుంది, భూలోకంలో గుళ్ళుంటాయి, గోపురాలుంటాయి. కానీ ఈ మానవులంతా కూడా ఈ ఆత్మలింగానికి ఈ గుణనామకరం పెరుగుతారు. పశుభ గుంఖాలతో పూజలు చేయయ్యా. ఇదే మునీంద్రుడి శాపం.
అలాగని మహానుభావుడే ఈ యొక్క మునందరుడు